హాయ్ ఫ్రెండ్స్, 10th క్లాస్ సోషల్ స్టడీస్ 10 లెసన్ రీడింగ్ ఆహార భద్రత. భారతదేశానికి స్వాతంత్రం రాకముందు కరువులు అంటే ఆహార కొరత తీవ్రంగా ఉండే పరిస్థితులు. పెద్ద ఎత్తున ఆకలి చావులకు కారణమయ్యేవి. ఉదాహరణకు 1943 నుండి 1945 సంవత్సరాలలో బెంగాల్ కరువు వల్ల బెంగాల్, అస్సాం, ఒడిశాలలో 3 నుండి 5 మిలియన్ ప్రజలు చనిపోయారు. ఇది చదవండి. మా కుటుంబంలో నేనే పెద్దవాడిని. బతకడానికి నేను దినసరి కూలి పని చేసేవాడిని. ఆ సమయంలో నా తమ్ముళ్లను, చెల్లెళ్లను తీసుకొని తండ్రిని వదిలిపెట్టి నేను కోల్కతా వెళ్ళాను. మాకు ఆహారంగా పిండి మాత్రమే దొరికేది. ఆహారం ఎక్కడ పంచుతుంటే మేము అక్కడికి వెళ్ళేవాళ్ళం. కోల్కతా వీధులలో ఎంతో మంది బాధలు అనుభవించే వారిని నేను చూశాను. చనిపోయిన పిల్లలను చేతిలో పెట్టుకొని తిరుగుతున్న తల్లులను చూశాను. వాళ్ళు మళ్ళీ లేస్తారన్న ఆశతో వాళ్ళ మీద ఆ తల్లులు నీళ్లు చల్లుతూ ఉన్నారు. నేను ఎన్నో చూశాను. ప్రజలు గడ్డిని, పాములను తిన్నారు. నా 2 చెల్లెళ్ళు, ఒక తమ్ముడు చనిపోయారు. వీళ్ళు రైతులు, వ్యవసాయదారులు, అంతేగాని అడుక్కునే వాళ్ళు కాదు. అందుకే వాళ్లకు అడుక్కోవటం కూడా తెలిసేది కాదు. వాళ్లకు ఆత్మాభిమానం ఎక్కువ. కోల్కతా వచ్చిన వాళ్ళు రోడ్ల పక్కన అలా కూర్చుండి అక్కడే చనిపోయారు. కోల్కతా వాసులు ఆ ఫోటోలను చూసినప్పుడు సమస్య తీవ్రత ఒక్కసారిగా వాళ్లకు బోధపడింది. భారతదేశానికి స్వాతంత్రం రాకముందు బెంగాల్లో ఆహార ధాన్యాలను పంపిణీ చేయడాన్ని బ్రిటిష్ పాలకులు తిరస్కరించడం వలన మహా బెంగాల్ కరువులు సంభవించాయి. పిక్చర్ చూడండి. 10.1 లైఫ్ పత్రికల్లోని ఫోటోలు. ఆహార ధాన్యాలు రవాణా చేస్తున్న రైతుల నుంచి కొంత ధాన్యం తీసుకోవడానికి ప్రయత్నిస్తున్న పిల్లలు. నేల మీద పడిన గింజలను ఊడ్చుకుంటున్న మహిళ. భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత నేటికి ప్రజలకు ఆహారం అందేలా చూడడానికి ప్రభుత్వాలు వివిధ విధానాలను రూపొందించసాగాయి. తక్కువ ధరలకు ఆహార ధాన్యాలు లభించే రేషన్ దుకాణాలు. మీలో చాలామంది బడిలో తింటున్న మధ్యాహ్న భోజనం, చిన్నపిల్లల సంరక్షణతో పాటు మధ్యాహ్న భోజనం పెట్టే అంగన్వాడీ కేంద్రాలు వంటి వాటి ద్వారా ప్రభుత్వం ఆహార భద్రత కల్పించటానికి ప్రయత్నిస్తుంది. ఈ పాఠంలో ఆహార భద్రతకు సంబంధించిన కొన్ని అంశాలను చూద్దాము. మొదటి భాగంలో ఆహార భద్రతకు సంబంధించిన అంశాలను చూస్తాము. దేశం మొత్తం మీద ఆహార ఉత్పత్తి లభ్యత వంటివి ఇందులో తెలుసుకుంటాము. రెండవ భాగంలో ప్రజలకు ఆహార అందుబాటు గురించి చూస్తాము. ఉత్పత్తి అయిన ఆహారం ప్రజలకు ఎంతవరకు చేరుకుంటుందో తెలుసుకుంటాము. చివరిగా కుటుంబాల పోషకాహార స్థాయిని చూసి ఈ పద్ధతులు సమర్థంగా పనిచేస్తున్నాయో లేదో తెలుసుకుంటాము. దేశానికి ఆహార భద్రత. ఆహార ధాన్యాల ఉత్పత్తిని పెంచటం. ఆహార భద్రతకు సరిపోయేటంత ఆహార ధాన్యాలను ఉత్పత్తి చేయటం ముఖ్యమైన అవసరం. దీని అర్థం అధిక మొత్తంలో ఆహార పదార్థాలను రైతులు పండించగల పరిస్థితులను భారతదేశ ప్రభుత్వం కల్పించటం. రేఖా చిత్రపటాన్ని పరిశీలించి ఖాళీలను పూరించండి. ప్రతి బిందువు దగ్గర ఖచ్చితమైన విలువను తెలుసుకోవడానికి y అక్షం మీది స్కేల్ని ఉపయోగించండి.
రేఖా చిత్రపటం 1 ఎంపిక చేసిన ఆహార ధాన్యాల ఉత్పత్తి మిలియన్ టన్నులలో వరి, గోధుమ, జొన్న, నూనె గింజలు. గత కొద్ది దశాబ్దాలుగా సాగు కింద ఉన్న భూమి ఇంచుమించు స్థిరంగా ఉందని మనకు తెలుసు. కాబట్టి దిగుబడులు ముఖ్యమవుతాయి. రేఖాచిత్ర పటం 2 చూడండి. హెక్టార్కు లభించే పంట దిగుబడిని పెంచటానికి అవసరమైన ఉత్పాదకాలను సక్రమంగా వినియోగించుకోవాలి. సాగునీటి వసతిని పెంచటం ఒక మార్గం. అయితే ఈ కీలక వనరు అందరికీ అందేలా పంచుకునే పద్ధతిలో వినియోగించాలి. రేఖా చిత్రపటం 2లో తక్కువ దిగుబడి ఉన్న పంటలను ప్రధానంగా వర్షాధార ప్రాంతాలలో సాగు చేస్తారు. ఈ భూములకు భవిష్యత్తులో కూడా సాగునీటి సదుపాయం లభించే అవకాశం లేదు. కాబట్టి వర్షాభావ పంట రకాలను స్థానిక పరిస్థితులకు అనుగుణంగా విత్తటం, వర్షపు నీటిని నిల్వ చేయటం, పంట మార్పిడి వంటి పద్ధతుల ద్వారా దిగుబడులు పెంచాలి. రేఖా చిత్రపటం 2 ఎంపిక చేసిన ఆహార ధాన్యాల దిగుబడి హెక్టార్కు కిలోలలో. హెక్టార్కు కిలోలలో వరి, గోధుమ, జొన్న, నూనె గింజలు. ఈ ప్రక్రియలో నేల, ఇతర సహజ వనరులు అంతరించిపోకుండా, క్షీణతకు గురికాకుండా చూడటం కూడా ఎంతో ముఖ్యం. భారతదేశంలో వరి, గోధుమలను పండిస్తున్న విధానం వల్ల రసాయనిక ఎరువులు, పురుగుల మందులను అశాస్త్రీయంగా, విచక్షణారహితంగా వాడటం వల్ల దిగుబడులు అయితే పెరిగాయి కానీ ఇది సుస్థిర పద్ధతి కాదని కొంతమంది శాస్త్రజ్ఞులు, వ్యవసాయ రంగంలో పనిచేస్తున్న వ్యక్తులు భావిస్తున్నారు. వాస్తవానికి ఈ పద్ధతుల వల్ల నేల క్షీణతకు గురయింది. భూగర్భ జల వనరులు అంతరించిపోతున్నాయి. ఇదే పరిస్థితి కొనసాగితే దిగుబడులు పెరగటం అటుంచి పడిపోవటం మొదలవుతుంది. కింది వాక్యాలను చదివి హెక్టార్కు వరి, గోధుమల దిగుబడులు ఎలా ఉన్నాయో వివరించండి. 1100, 1300 పంటల దిగుబడులు వరి, గోధుమలతో పోలిస్తే ఎప్పుడూ తక్కువగానే ఉన్నాయి. అయితే ఇటీవల కాలంలో ఈ పంటల దిగుబడులు మెల్లగా పెరుగుతున్నాయి. జొన్న దిగుబడులను పెంచటంపై దృష్టి ఎందుకు పెట్టాలి? చర్చించండి. దీర్ఘకాలం పాటు వరి, గోధుమ దిగుబడులు గణనీయంగా పెరగటానికి ఏ అంశాలు దోహదం చేశాయి? ఆహార ధాన్యాల లభ్యత. దేశం మొత్తానికి సరిపడా ఆహార ధాన్యాలను పండించటం అనేది మొదటి మెట్టు. అందరికీ సరిపడా ఆహారం ఉందో లేదో ఎలా లెక్కగడతాము? ఈ ఆహారం కుటుంబాలకు అందుతుందో లేదో తర్వాత చూద్దాము. ముందుగా లభ్యత ఎంత ఉందో చూస్తున్నాము. దీని అర్థం దేశంలో తలసరి సగటు ఆహార ధాన్యాల లభ్యత సరిపడా ఉండాలి, కాలక్రమంలో పెరుగుతూ ఉండాలి. ఆహార ధాన్యాల లభ్యత వాస్తవంలో పెరుగుతుందా? ఆహార ధాన్యాల ఉత్పత్తి, లభ్యతల మధ్య తేడా ఉంది. దీనిని ఈ విధంగా అంచనా వేస్తారు. సంవత్సరానికి లభ్యతలో ఉన్న ఆహార ధాన్యాలు సంవత్సరంలో ఆహార ధాన్యాల ఉత్పత్తి మైనస్ విత్తనం, దానా, వృధా ప్లస్ నికర దిగుమతులు మైనస్ ఎగుమతులు మైనస్ ప్రభుత్వ నిల్వలలో తేడా, సంవత్సరం ముగిసే నాటికి ఉన్న నిల్వలు మైనస్ సంవత్సరం ఆరంభం నాటికి ఉన్న నిల్వలు. సగటున ప్రతి వ్యక్తికి ప్రతిరోజు లభ్యతలో ఉన్న ఆహార ధాన్యాలు సంవత్సరానికి లభ్యతలో ఉన్న ఆహార ధాన్యాలు డివైడెడ్ జనాభా బై 365. ఉత్పత్తి, దిగుమతులు
ప్రభుత్వ నిల్వలలో మార్పులకు సంబంధించిన వివరాలు 1971, 1991, 2011 సంవత్సరాలకు కింద పట్టికలో ఉన్నాయి. ఉత్పత్తి కాకుండా ఒక సంవత్సరంలో ఆహార ధాన్యాల లభ్యత పెంచటానికి దిగుమతులు ఒక మార్గం. ఆహార లభ్యతను పెంచటానికి ప్రభుత్వ నిల్వలను ఉపయోగించుకోవటం ముఖ్యమైన మార్గం. ఉదాహరణకు, ప్రభుత్వం తన దగ్గర ఉన్న నిల్వల నుంచి ప్రజలకు బియ్యము అమ్మటం ద్వారా దాని లభ్యతను పెంచవచ్చు. ప్రభుత్వం దగ్గర నిల్వలు పడిపోతాయి, కానీ ఆ సంవత్సరం వినియోగానికి బియ్యం లభ్యత పెరుగుతుంది. తర్వాతి భాగంలో ప్రభుత్వ నిల్వల గురించి మరింత తెలుసుకుంటాము. 1971కి లెక్కగట్టిన విధంగా 1991, 2011 సంవత్సరాలకు తలసరి సగటు ఆహార ధాన్యాల అందుబాటును లెక్కగట్టండి. పట్టిక 1 తలసరి ఆహార ధాన్యాల లభ్యత. ఆహార ధాన్యాలు అంటే ఏమిటి? ఆహార ధాన్యాలు: వంట నూనె, ధాన్యాలు, పప్పు దినుసులు. ధాన్యాలు: ప్రధాన ధాన్యాలు, చిరు లేదా తృణధాన్యాలు. ప్రధాన ధాన్యాలు ఉదాహరణకు వరి, గోధుమలు. తృణధాన్యాలు ఉదాహరణకు జొన్న, రాగి, సజ్జ మొదలైనవి. తృణధాన్యాలు అంటారు కాబట్టి ఇవి తక్కువ పంటలు అని చాలా మంది అనుకుంటారు. ఇవి తృణ ప్రాయమని, పోషక విలువలు తక్కువ అని అనుకుంటారు. ఇందుకు విరుద్ధంగా వీటిలో పోషకాలు ఎక్కువ. ఒక రకంగా పరిపూర్ణమైన ఆహారం ఇవి. దేశంలోని వర్షాధార ప్రాంతంలో ఉంటున్న లక్షలాది ప్రజల ప్రధాన ఆహారం ఇవే. ఒకప్పుడు భారతీయ కుటుంబాలన్నిటిలో వీటిని ఇష్టంగా తినేవాళ్ళు. బియ్యము, గోధుమల తెల్లరంగు ఇష్టపడే వలస పాలకులతో వీటికి తృణ ధాన్యాలన్న పేరు వచ్చింది. అంతేకాకుండా వాళ్ళు స్థానిక ఆహారాన్ని, సాంస్కృతిక ఆచారాలను చిన్నచూపు చూశారు. ప్రస్తుతం చాలా మంది వీటిని పోషక ధాన్యాలుగా వ్యవహరిస్తున్నారు. ఇతర ఆహార పదార్థాల లభ్యత. ఆహార వినియోగంలో మార్పులు వచ్చి పళ్ళు, కూరగాయలు, పాలు, మాంసం, కోడి మాంసం, చేపలను ప్రజలు కోరుకుంటున్నారని చెబుతారు. ఇది వినియోగదారులకు, ఉత్పత్తిదారులకు మంచి సంకేతం. వినియోగదారులు రకరకాల ఆహార పదార్థాలతో సమతుల ఆహారం తీసుకోవాలి. ఆహార ధాన్యాలను పండించే రైతులు తమ ఆదాయాలను పెంచుకోవటానికి వివిధ పంటల సాగును చేపట్టవచ్చు. గత 2 దశాబ్దాలలో తెలంగాణలో ఆహార ధాన్యాలు పండించే భూమిని పత్తి వంటి వాణిజ్య పంటలకు మళ్లిస్తున్నారని ఇంతకు ముందు తరగతులలో చదివాము. రైతుల సంక్షోభానికి ఇది కూడా ఒక కారణం. వీటికి బదులుగా రైతులు కోళ్ల పెంపకం, చేపల పెంపకం, పాడి పరిశ్రమ వంటి అనుబంధ పనులను చేపట్టి కొత్త అవకాశాలను అందిపుచ్చుకోవచ్చు. కాలక్రమంలో ఇతర ఆహార పదార్థాల ఉత్పత్తి పెరిగినప్పటికీ రోజువారీ కనీస ఆహార అవసరాలు తీర్చటానికి సరిపడేంతగా ఇది లేదు. భారతదేశంలో సగటున ప్రతి వ్యక్తి రోజుకు 300 గ్రాముల కూరగాయలు, 100 గ్రాముల పళ్ళు తీసుకోవాలని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. అయితే వీటి లభ్యత వరుసగా 180 గ్రాములు, 58 గ్రాములు మాత్రమే ఉంది. అదేవిధంగా సగటున ప్రతి వ్యక్తి సంవత్సరంలో 180 గుడ్లు తీసుకోవాల్సి ఉండగా వీటి లభ్యత 30 మాత్రమే. ఆహారంలో సగటున ప్రతి వ్యక్తి సంవత్సరానికి 11 కిలోల మాంసం తీసుకోవాల్సి ఉండగా లభ్యత
3.2 కిలోలు మాత్రమే. రోజుకు ప్రతి వ్యక్తి 300 మిల్లీలీటర్ల పాలు తీసుకోవాల్సి ఉండగా లభ్యత 210 మిల్లీలీటర్లు మాత్రమే. కాబట్టి ఇతర ఆహార పదార్థాల ఉత్పత్తి చేపట్టడానికి రైతులకు ఉత్పాదకాలు మార్కెట్ అవకాశాల రూపంలో మద్దతు కావాలి. కొత్త పరిస్థితులలో రైతులు ఎదుర్కొనే మార్కెట్ ఒడిదుడుకుల నుంచి రైతులకు రక్షణ మద్దతు అవసరం అవుతాయి. వ్యవసాయ వైవిధ్యీకరణ. మిడ్నాపూర్ ప్రాంతంలో ఎర్రనేలలు ఉన్నాయి. బోర్కొల్ల గ్రామ పంచాయతీ పరిధిలోని కస్పల్ గ్రామం అది. దాదాపు అందరికీ బోరుబావులు ఉన్నాయి. నీటి వసతి అభివృద్ధికి బ్యాంకులు వాళ్లకు రుణాలు ఇచ్చాయి. నేను హరిప్రసాద్, సమంత, చిట్టో మైతి, జూద్ లెంకలతో మాట్లాడాను. ఎవరు 2 ఎకరాలకు మించి సాగు చేయటం లేదు. సాంకేతిక విజ్ఞానం చాలా బాగుంది. వరి విత్తనాలను ఎప్పుడో విశ్వవిద్యాలయం నుంచి తెచ్చుకొని ఇంకా అవే వాడుతున్నారు. వాణిజ్య పంటల ద్వారా వాళ్లకు ఎక్కువ ఆదాయం వస్తుంది. ప్రతి ఒక్కరూ కూరగాయలు పండిస్తారు. బంగాళాదుంపలంటే అందరికీ పిచ్చి మోజు. వీటి విత్తనాలు వాణిజ్య కంపెనీల నుంచి లభిస్తాయి. ఖరీదు ఎక్కువ. ఇంకొక మంచి పరిణామం పాడి పరిశ్రమ. దాదాపు అందరికీ 3 నుంచి 5 ఆవులు ఉన్నాయి. వీటి పోషణ బాధ్యత ఆడవాళ్లది. ఇది ఇప్పుడు విస్తరిస్తుంది. మంచి పప్పుధాన్యాల విత్తనాలు మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ల నుంచి వస్తాయని రైతులకు తెలుసు. వాళ్ల దగ్గర ఉన్న ఆవాల విత్తనాలు మంచిది. నది నుంచి నేల పైకి ఏటవాలుగా ఉంటుంది. 300 మీటర్ల పైకి కొంత దూరం వెళ్లిన తర్వాత మరొక గ్రామం చూశాను. అక్కడ సగం జనాభా పేదరికంలో ఉంది. అక్కడ ఒకే పంట పండుతుంది. రెండవ పంట వర్షాలపై ఆధారపడి సాగు చేస్తారు. దిగుబడులు తక్కువ. అనేక అవకాశాలు ఉన్నాయి. అయితే ఒక ప్రణాళిక, ప్రభుత్వ సహాయం లేకుండా వాళ్లతో వైవిధ్యీకరణ గురించి మాట్లాడటం వృధా ప్రయాసే అవుతుంది. వ్యవసాయ వైవిధ్యీకరణ ఆహార ధాన్యాల ఉత్పత్తిని ప్రభావితం చేస్తుందన్న విషయాన్ని గమనించండి. దీనివల్ల ఎదురయ్యే విధానాల సందిగ్ధతను సరైన ప్రణాళికల ద్వారా ఎదుర్కోవాలి. ఆహారేతర పంటలకు వనరులను మళ్లించటం వల్ల ఆహార ధాన్యాల ఉత్పత్తి తగ్గవచ్చు. తలసరి ఆహార ధాన్యాల లభ్యతలో యూరప్ 700 గ్రాములు, అమెరికా 850 గ్రాములు వంటి దేశాలతో పోలిస్తే భారతదేశంలో తక్కువ. ఆహార ధాన్యాల తలసరి లభ్యత తగ్గుతూ ఉండటం భారతదేశం ఆహార భద్రత విషయంలో ఆందోళన కలిగించే విషయం. పేద కుటుంబాల వాళ్లు శారీరక కష్టం చేస్తారు. శక్తి కోసం వాళ్లు ఎక్కువగా ఆహార ధాన్యాలపైనే ఆధారపడి ఉన్నారు. ఆహార ధాన్యాల ఉత్పత్తితో పాటు ఇతర ఆహార పదార్థాల ఉత్పత్తి పెంచేలా మన విధానాలు ఉండాలి. వ్యవసాయ వైవిధ్యీకరణకు సంబంధించిన పదాలు, వాక్యాల కింద గీత గీసి భారతీయ రైతులకు ఇది ఎందుకు అవసరమో వివరించండి. మీ గ్రామంలో లేదా మీకు తెలిసిన గ్రామంలో వ్యవసాయ వైవిధ్యీకరణను వివరించండి. ఆహార అందుబాటు. ఆహార భద్రతలో తర్వాత ముఖ్యమైన అంశం ఆహార అందుబాటు. ఆహార ధాన్యాలు, ఇతర పదార్థాలు ఉత్పత్తి చేసినంత మాత్రాన సరిపోదు. ప్రతి ఒక్కరూ వాటిని కొని వినియోగించే స్థితిలో ఉండాలి. కనీసంగా అవసరమైన ఆహారం ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉందా? 8వ తరగతిలో పేదరికం గురించి చదివింది మననం చేసుకోండి. మనం తినే ఆహారం శరీరంలో జీర్ణమై శక్తిని ఉత్పత్తి చేస్తుంది. దీనిని క్యాలరీలలో కొలుస్తారు. దీనివల్ల మనము పని చేయగలుగుతాము. తక్కువ లేదా తక్కువ పోషకాలు ఉన్న ఆహారాన్ని తీసుకుంటే మన శరీరానికి అందే క్యాలరీలు తగ్గుతాయి. ఫలితంగా
పని చేయటం కష్టంగా ఉంటుంది లేదా ఆరోగ్యం క్షీణిస్తుంది. రోజుకు పట్టణ ప్రాంతాల్లో 2100 క్యాలరీలు, గ్రామీణ ప్రాంతాల్లో 2400 క్యాలరీలు శక్తిని ఇచ్చే ఆహారం తీసుకోవాలి. గ్రామీణ పట్టణ ప్రాంతాలలో ప్రజలు తీసుకోవాల్సిన క్యాలరీల సగటు జాతీయ సగటు కన్నా తక్కువగా ఉంది. అంతేకాకుండా క్యాలరీల వినియోగం 1983తో పోలిస్తే 2004 నాటికి తగ్గింది. మన దేశ ఆర్థిక పరిస్థితి వేగంగా పెరుగుతున్న నేపథ్యంలో వస్తువులు, సేవల ఉత్పత్తి అనేక రెట్లు పెరిగిన నేపథ్యంలో ఇలా జరగటం ఆందోళనకరంగా ఉంది. అంతేకాదు పంపిణీలోని తేడాలను సగటు మరుగుపరుస్తుంది. బాగా సంపన్నులు సిఫారసు చేసిన క్యాలరీల కంటే ఎక్కువ వినియోగిస్తుండగా జనాభాలో అధిక శాతం ప్రజలు తీసుకునే ఆహారం వాళ్లకు సరిపడా క్యాలరీలను అందించటం లేదు. భారతదేశ గ్రామీణ ప్రాంతంలో 80% ప్రజలు క్యాలరీల దృష్ట్యా తీసుకోవాల్సిన దానికంటే తక్కువ ఆహారం తింటున్నారు. గ్రామీణ ప్రాంతాల్లోని అత్యంత పేదల క్యాలరీ వినియోగం అందరికంటే తక్కువగా ఉందని రేఖా చిత్రపటం 3 తెలియజేస్తుంది. ఇది అవసరమైన 2400 క్యాలరీల కంటే చాలా తక్కువగా కూడా ఉంది. అందరిలో శారీరక శ్రమ, కష్టమైన పనులు ఎక్కువగా చేసేదే వీళ్లే. తక్కువ క్యాలరీల వినియోగానికి ముఖ్యమైన కారణం ప్రజల కొనుగోలు శక్తి తక్కువగా ఉండటం. ఆహారం కొనడానికి సరిపడా ఆదాయం ప్రజలకు ఉండటం లేదు. పేదరికం, నిరుద్యోగం, ప్రజా సదుపాయాలు వంటి వాటి చర్చలో మీరు చదివినట్టుగా దీనికి అనేక కారణాలు ఉన్నాయి. వీటిని మరొకసారి మననం చేసుకొని ముందుకు సాగండి. రేఖా చిత్రపటం 3 గ్రామీణ భారతదేశంలో సగటున ప్రతి వ్యక్తి ప్రతిరోజు తీసుకుంటున్న క్యాలరీలు. ప్రజా పంపిణీ వ్యవస్థ. భారతదేశంలో ఆహార ధాన్యాలు అందుబాటులో ఉండటానికి ప్రజలకు చౌక ధరల దుకాణాలు ఎంతో ముఖ్యమైనవి. 2009 నుండి 2010లో వివిధ రాష్ట్రాల ప్రజలు ప్రజా పంపిణీ వ్యవస్థలోని చౌక ధరల దుకాణాల నుంచి కొనుగోలు చేసే ఆహార ధాన్యాలు వాళ్ళ మొత్తం ఆహార ధాన్యాల వినియోగంలో ఎంత శాతమో తెలుసుకోవడానికి ఒక సర్వే చేశారు. రేఖా చిత్రపటం 4 చూడండి. భారతదేశ రాష్ట్రాలలో ఆహార ధాన్యాల కొనుగోలుకు ప్రజా పంపిణీ వ్యవస్థపై ఆధారపడిన తీరుని ఇది తెలియజేస్తుంది. భారతదేశ దక్షిణాది రాష్ట్రాలలో ప్రజా పంపిణీ వ్యవస్థ బాగుందని అధ్యయనాలు వెల్లడి చేస్తున్నాయి. ఇవి ప్రజా పంపిణీ వ్యవస్థను అందరికీ వర్తింపచేసిన రాష్ట్రాలు కావటం గమనించవలసిన విషయం. ఇవి అందరికీ తక్కువ ధరలలో ఆహార ధాన్యాలను అందించాయి. ఇందుకు విరుద్ధంగా ఇతర రాష్ట్రాలు పేదవాళ్లను గుర్తించి ఆహార ధాన్యాలను పేదలు కాని వాళ్లకు వేరువేరు ధరలకు అమ్ముతున్నాయి. పేదలలో కూడా అత్యంత పేదలకు కూడా వేరే హక్కులు ఉన్నాయి. వాళ్లకు అందించే మోతాదు వేరు. 8వ తరగతిలోని ప్రజా పంపిణీ వ్యవస్థపై చర్చను గుర్తుకు తెచ్చుకోండి. ప్రజా పంపిణీ వ్యవస్థకు ప్రజల ఆహార భద్రతకు మధ్య గల సంబంధం ఏమిటి? ఉదాహరణకు అంత్యోదయ కార్డు ఉన్న వాళ్లకు ప్రతి కుటుంబానికి నెలకు 35 కిలోల ఆహార ధాన్యాలు, బియ్యం, గోధుమలు అందుతాయి. గ్రాఫ్ 4 PDS బియ్యం నుండి కొనుగోళ్ల శాతం వాటా 2011 నుండి 2012. పంజాబ్ 19.8, రాజస్థాన్ 25.4, మహారాష్ట్ర 33.1, గుజరాత్ 22.7, బీహార్
42.7, పశ్చిమ బెంగాల్ 44.6, అస్సాం 52.7, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ 76.1, తమిళనాడు 87.1, అఖిల భారత 44.5. ప్రజా పంపిణీ వ్యవస్థ ఆహార బఫర్ నిల్వలు. భారత ప్రభుత్వం భారత ఆహార సంస్థ, ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ద్వారా కొన్ని నిల్వ చేసే ఆహార ధాన్యాలను బఫర్ నిల్వలు అంటారు. అదనపు ఉత్పత్తి ఉన్న రాష్ట్రాలలో రైతుల నుంచి వడ్లు, గోధుమలను FCI కొనుగోలు చేస్తుంది. వీటికి ముందుగా ప్రకటించిన ధరల ప్రకారం రైతులకు చెల్లిస్తారు. ఈ ధరను కనీస మద్దతు ధర, మినిమం సపోర్ట్ ప్రైస్ అంటారు. ప్రభుత్వ సంస్థ ప్రతి సంవత్సరానికి MSPని ప్రకటిస్తుంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు 1/3 ఆహార ధాన్యాలను రైతుల నుంచి కొనుగోలు చేస్తాయి. వివిధ పథకాల ద్వారా ఈ ఆహార ధాన్యాలను ప్రజలకు పంపిణీ చేస్తుంది. ఇటీవల కాలంలో ప్రజా పంపిణీ వ్యవస్థకు అవసరమైన దానికంటే ఎక్కువ ఆహార ధాన్యాలను ప్రభుత్వ సంస్థలు కొనుగోలు చేస్తున్నాయి. ప్రభుత్వ నిల్వలు ప్రతి సంవత్సరం పెరుగుతుంటే ఆహార ధాన్యాల లభ్యత తగ్గుతుంది. ఆహార లభ్యత పట్టికలో 2011 వివరాలు చూడండి. అవసరమైన ప్రజలకు ఈ ఆహార ధాన్యాలను పంపిణీ చేయటం లేదన్న విమర్శ ప్రభుత్వంపై ఉంది. కొన్నిసార్లు ప్రభుత్వాలు ఈ ఆహార ధాన్యాలను విదేశాలకు ఎగుమతి కూడా చేశాయి. దేశంలో అధిక శాతం ప్రజలకు ఆహార ధాన్యాలు అందుబాటులో లేని నేపథ్యంలో స్వల్ప ఆదాయం కోసం ఆహార ధాన్యాలను ఎగుమతి చేయటం సరైనదేనా? 2013లో భారత ప్రభుత్వం జాతీయ ఆహార భద్రతా చట్టం అనే ఒక కొత్త చట్టం చేసింది. ఇది ప్రజలకు ఉన్న ఆహారాన్ని పొందే హక్కుకు చట్టబద్ధతనిచ్చింది. భారతదేశంలోని 3/2 జనాభాకు ఇది వర్తిస్తుంది. ఈ చట్టం ప్రకారం తక్కువ ఆదాయం ఉన్న కుటుంబాలలోని ప్రతి వ్యక్తికి సబ్సిడీ ధరకు 5 కిలోల ఆహార ధాన్యాలు అందుతాయి. పేదవాళ్లలో అత్యంత పేదలకు 35 కిలోలు ఇవ్వాలి. కొన్ని సంవత్సరాల పాటు కేంద్ర ప్రభుత్వం బియ్యము, గోధుమ, చిరుధాన్యాలను వరుసగా 3, 2, 1 రూపాయలకు అందిస్తుంది. ఈ చట్టం ప్రకారము అవసరమైతే గ్రామీణ ప్రాంతాలలో అత్యధికంగా 75%, పట్టణ జనాభాలో 50% ప్రజా పంపిణీ వ్యవస్థ నుంచి ఆహార ధాన్యాలను కొనుగోలు చేసే హక్కు ఉంది. ప్రభుత్వం ఆహార ధాన్యాలను అందించే పరిస్థితిలో లేకపోతే ప్రజలు వాటిని కొనుక్కోవడానికి నగదు ఇవ్వాలి. ఈ చట్టం ప్రకారం గర్భిణీ స్త్రీలకు, పాలిచ్చే తల్లులకు, అంగన్వాడీకి వచ్చే 1 నుండి 6 సంవత్సరాల పిల్లలకు, బడికి వచ్చే 6 నుండి 14 సంవత్సరాల పిల్లలకు మధ్యాహ్న భోజనం పెట్టాలి. భారత పార్లమెంటు జాతీయ ఆహార భద్రతా చట్టం వంటి చట్టాలను, సమగ్ర శిశు అభివృద్ధి పథకం వంటి పథకాలను అమలు చేస్తుండగా ఇటీవల కాలంలో ఆహార భద్రత అమలు అయ్యేలా చూడటంలో భారత న్యాయ వ్యవస్థ కూడా చురుకైన పాత్ర పోషిస్తుంది. స్వచ్ఛంద సంస్థలు వేసిన దావాలలో తీర్పును ఇస్తూ పాఠశాలల్లో చదువుతున్న పిల్లలకు మధ్యాహ్న భోజనం పెట్టమని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశాలు జారీ చేసింది. ఈ పథకం తమిళనాడు వంటి రాష్ట్రాలలో చిన్న స్థాయిలో అమలు అవుతూ ఉండేది. ఇప్పుడు ఈ పథకం అన్ని రాష్ట్రాలలో అమలు అవుతుంది. పాఠశాలలో చదువుతున్న 14 కోట్ల మంది పిల్లలు ప్రస్తుతం మధ్యాహ్న భోజనం తింటున్నారు. రాష్ట్ర ప్రభుత్వాలు ఈ పథకాన్ని అమలు చేయటానికి నిరాకరించినప్పుడు న్యాయస్థానం పర్యవేక్షణ విధానాన్ని కూడా నెలకొల్పింది. అలాగే స్థానికంగా పండించిన ఆహార ధాన్యాలను ఉపయోగించాలని, వేడిగా వండి పెట్టాలని అప్పటిదాకా అనేక ప్రభుత్వాలు ఆహార ధాన్యాలు లేదా తినుబండారాలు ఇచ్చేవి. అది
శుభ్రంగా పోషకాహారంగా సిఫారసు చేసిన క్యాలరీలు ఉండేలా ఉండాలని వారంలో ప్రతిరోజు వేరువేరు పదార్థాలు పెట్టాలంటూ మధ్యాహ్న భోజన పథకాన్ని మెరుగ్గా అమలు పరచటానికి అనేక సిఫారసులు న్యాయస్థానం చేసింది. ఆహారం వండటంలో దళితులకు, విధవలకు, ఏ ఆధారం లేని మహిళలకు ప్రాధాన్యతనివ్వాలని న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. ప్రపంచంలోకెల్లా ఇదే అత్యంత భారీ పాఠశాల భోజన పథకం. ఈ పథకానికి డబ్బులు సమకూర్చుకోవటానికి పన్నులు విధించమని కూడా భారత ప్రభుత్వాన్ని న్యాయస్థానం ఆదేశించింది. ఇప్పుడు అంగన్వాడీలలోని పిల్లలకు కూడా వేడిగా వండిన ఆహారం పెడుతున్నారు. పోషకాహార స్థాయి. చివరగా పెద్దలు పిల్లలు తింటున్న ఆహారం సరిపోతుందో లేదో తెలుసుకోవడానికి వాళ్ళ పోషకాహార స్థాయి చూద్దాము. పైన చర్చించిన పథకాలు సమర్థంగా పని చేస్తున్నాయో లేదో, సమస్యాత్మక రంగాలు ఏమిటో కూడా ఇది తెలియచేస్తుంది. శరీరం అన్ని విధాలను నిర్వహించటానికి, శక్తికి, ఎదుగుదలకు, ఆరోగ్యంగా ఉండటానికి, రోగాలతో పోరాడటానికి ఆహారం కావాలి. మనం తినే ఆహారాన్ని కింది విధంగా వర్గీకరిస్తారు. పిండి పదార్థాలు: గోధుమలు, బియ్యం, రాగులు, జొన్నలు, నూనెలు, పంచదార, కొవ్వు పదార్థాలు వాటి ద్వారా ఇవి శక్తిని అందిస్తాయి. మాంసకృతులు: చిక్కుళ్ళు, పప్పులు, మాంసం, గుడ్లు, బియ్యం, గోధుమలు వంటివి శారీరక ఎదుగుదలకు, కణజాల పునరుద్ధరణకు దోహదం చేస్తాయి. విటమిన్లు: పళ్ళు, ఆకుకూరలు, మొలకలు, ముడిబియ్యం వంటి వాటి ద్వారా శరీరానికి రక్షణ ఇచ్చి అనేక కీలక వ్యవస్థలు పనిచేయటానికి ఉపయోగపడతాయి. ఖనిజ లవణాలు: రక్తం ఏర్పడటానికి, ఇనుములాగా అనేక ముఖ్యమైన విధులకు ఇవి తక్కువ మోతాదులో కావాలి. ఇవి ఆకుకూరలు, రాగులు వంటి వాటి ద్వారా అందుతాయి. ఇంతకు ముందు పాఠాలలో మాదిరి ప్రజలు ఒక రోజులో ఏమి తింటారో అడిగి వాళ్ళు తింటున్న ఆహారం గురించి ఒక సర్వే ద్వారా తెలుసుకోవచ్చు. దీని ద్వారా పైన పేర్కొన్న అన్ని ఆహార పదార్థాలను ప్రజలు తింటున్నారో లేదో తెలుసుకోవచ్చు. అయితే కుటుంబంలోని ఒక్కొక్కరు ఎంత మోతాదులో పిండి పదార్థాలు, విటమిన్లు, మాంసకృతులు, ఖనిజ లవణాలను తీసుకుంటున్నారో ఖచ్చితంగా తెలుసుకోవటం కష్టం. ప్రజలు పోషకాహారం తీసుకుంటున్నారో లేదో తెలుసుకోవడానికి వాళ్ళ ఎత్తు, బరువును సూచికగా ఉపయోగించే విధానాన్ని పోషకాహార శాస్త్రజ్ఞులు రూపొందించారు. చాలా ఎక్కువ మంది వివరాలు తీసుకొని గణాంక శాస్త్ర పరిజ్ఞానంతో ఆధారపడినదైన ప్రామాణిక పరిధులను పోషకాహార శాస్త్రజ్ఞులు తయారు చేశారు. దీనితో వ్యక్తులను పోల్చటం సాధ్యమవుతుంది. దీని ద్వారా ప్రజల పోషకాహార స్థాయి గురించి ఖచ్చితంగా అంచనా వేయవచ్చు. హైదరాబాద్లోని జాతీయ పోషకాహార సంస్థ దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాలలో చేసిన పోషకాహార సర్వే భారతదేశంలో పోషకాహార స్థాయి ఆందోళనకరంగా ఉందని వెల్లడి చేస్తుంది. గత తరగతులలో పేదరికానికి, పోషకాహార లోపానికి సంబంధించి వాస్తవ పరిస్థితిని తెలియచేసే ఉదాహరణలు చూసాము. వ్యక్తుల గురించి తెలియచేయని ఈ గణాంకాలను పరిశీలించటం కూడా ఎంతో ముఖ్యం. ఇలాంటి పరిస్థితులు చాలా అరుదుగా ఉంటున్నాయా లేదా సాధారణ ధోరణిగా ఉందా అని అర్థం చేసుకోవడానికి ఇది సహాయపడుతుంది. స్పష్టంగా వెల్లడి కాని దాగి ఉన్న అంశాలను చూడటానికి కూడా ఇది దోహదపడుతుంది. రేఖాచిత్రం 5. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పిల్లల పోషణ స్థాయిని తెలుసుకోవటానికి అంగన్వాడీలలో ఉపయోగించే బరువు చార్టు. x అక్షం వయస్సు, y అక్షం బరువు కిలోగ్రాములలో. మామూలు బరువు, కొద్దిగా తక్కువ బరువు, అతి తక్కువ బరువు.
పైన పేర్కొంటున్నట్టుగా పిల్లల పోషకాహార స్థాయిని పరిశీలించటానికి ఎత్తు, బరువు కొలతలను ఉపయోగిస్తారు. అంగన్వాడీ కేంద్రానికి వెళ్ళి దీనిని ఎలా చేస్తారో చూడండి. పిల్లలు చాలా వేగంగా ఎదుగుతారు కాబట్టి పెద్దవాళ్ళలా కాకుండా వయస్సుతో పాటు వాళ్ళ బరువు పెరుగుతుంటుంది. వయస్సు, బరువు ఖచ్చితంగా తెలుసుకుంటే ఈ సూచిక బాగా ఉపయోగపడుతుంది. ఇలా తీసుకున్న కొలతలను పోషకాహార శాస్త్రజ్ఞులు రూపొందించిన చార్టులో పొందుపరిస్తే ఆ పిల్లలు సాధారణ పరిధిలో ఉన్నారా లేదా దాని దిగువన ఉన్నారా అనేది తెలుస్తుంది. ఉదాహరణకు ఒక పిల్లవాడి బరువు అతడి వయసుకు ఎదురుగా ఈ చార్టులో గుర్తిస్తే అతడు తక్కువ బరువులో ఉన్నాడో లేదో తెలుస్తుంది. ఇది ఒక పిల్లవాడికి సంబంధించినది. జాతీయ పోషకాహార సంస్థ చేసిన సర్వే ఏం తెలియజేస్తుంది? దేశంలోని పలు రాష్ట్రాలలో సర్వే చేసిన 1 నుండి 5 సంవత్సరాల వయసున్న 7,000 పిల్లలలో 45% మంది తక్కువ బరువు ఉన్నారు. అంటే సాధారణ ప్రామాణికల ప్రకారం ఉండవలసిన దానికంటే తక్కువ బరువు ఉన్నారు. ఈ పిల్లలు వాస్తవానికి సరిపడా ఆహారం దొరకక ఆకలితో ఉంటున్నారు. వాళ్ళు చాలా తక్కువ బరువు ఉంటే తప్పించి చూడగానే గుర్తించడం కష్టం. మన లోక వ్యవహారంతో దేశంలో అధిక సంఖ్యలో పిల్లలు తక్కువ బరువు ఉన్నారని గుర్తించటం కష్టం. ఇటువంటి పిల్లలను చూడటం అలవాటైపోయి ఇదే సహజం అని అనుకుంటాము. ఈ సర్వే మన సాధారణ అభిప్రాయాలను బద్దలు కొట్టి దేశంలోని దాదాపు సగం మంది పిల్లల ఎదుగుదల సామర్థ్యాలను తీవ్రంగా ప్రభావితం చేస్తుందని గుర్తించేలా చేస్తుంది. ఈ నివేదిక ఇలా పేర్కొంటుంది. మొత్తంగా 45% పిల్లలు తక్కువ బరువు ఉన్నారు. 1 నుండి 3 సంవత్సరాల పిల్లలతో పోలిస్తే 3 నుండి 5 సంవత్సరాల పిల్లలలో ఇది చాలా ఎక్కువగా ఉంది. సమర్థంగా పనిచేసే అంగన్వాడీ కేంద్రం ఈ పరిస్థితిని ఎలా సరిదిద్దగలదు? చర్చించండి. సూచిక సాధారణ స్థాయి కంటే కింద ఉన్న పిల్లలలో ఏమవుతుంది? మీ మాటల్లో వివరించండి. దేశంలో ఎంతమంది పిల్లలు ఈ కోవలోకి వస్తారు? వయసుకు ఎదురుగా బరువు చూపించటం. తక్కువ బరువు 45%. వయసుకు ఎదురుగా ఎత్తు చూపించటం. ఎదుగుదల కుంచుకుపోయింది. దీర్ఘకాలం పాటు పిల్లలు పోషకాహార లోపానికి గురైతే వారి ఎముకలు ప్రభావితం అవుతాయి. ఇటువంటి పిల్లలు వాళ్ళ వయసుకు తగిన ఎత్తు ఉండరు. ఆ తర్వాత దీనిని సరిచేయటం కుదరదు. 41%. ఎత్తుకు ఎదురుగా బరువును చూపించటం. బక్కచిక్కటం. ఇటీవలే బరువు కోల్పోవటాన్ని ఇది సూచిస్తుంది. వెంటనే తగినంత ఆహారం ఇస్తే ఈ స్థితి నుంచి కోలుకోగలుగుతారు. 21%. ఈ గణాంకాల నుంచి ఎటువంటి నిర్ధారణకు వస్తారు? ఒక పేర రాయండి. గుజరాత్ 58%, మధ్యప్రదేశ్ 56.9%, ఉత్తరప్రదేశ్ 53.2% వంటి రాష్ట్రాలలో ఇది 50% మించి ఉంది. తక్కువ బరువు ఉండటం అన్నిటికంటే తక్కువగా కేరళ రాష్ట్రం 24%లో ఉంది. బరువు చాలా తక్కువగా ఉన్న తీవ్ర పరిస్థితి మొత్తం మీద 16% పిల్లలలో ఉంది. బడిలో చేరే వయసు రాని పిల్లలకు పోషకాహార శాస్త్రజ్ఞులు 3 చార్టులను ఉపయోగిస్తారు. ఈ 3 వేరువేరు సూచికలు మనకు పిల్లల పోషకాహార స్థాయికి సంబంధించి పూర్తి వివరాలను అందిస్తాయి. వాటిని పక్క పట్టికలో చూసాము. వయోజనులైన స్త్రీ పురుషులలో పోషకాహార స్థాయిని శరీర బరువు సూచిక బాడీ మాస్ ఇండెక్స్ తో కొలుస్తారు. దీని గురించి ఇంతకు ముందు తరగతులలో తెలుసుకున్నారు. BMI బరువు కిలోలలో బై మీటర్లలో ఎత్తు వర్గం. ఈ సూచికను ఒక పరిధితో పోల్చి ఒక వ్యక్తి బరువు తక్కువ ఉందో, సాధారణ బరువు ఉందో, ఎక్కువ బరువు ఉందో తెలుసుకోవచ్చు. ఈ సూచిక ఎక్కువగా ఉంటే ఉబకాయం అని, తక్కువగా ఉంటే ఉండవలసిన దానికంటే బరువు తక్కువగా ఉన్నారని
తెలుస్తుంది. జాతీయ పోషకాహార సంస్థ సర్వే ప్రకారం స్త్రీ పురుషుల పరిస్థితి ఇలా ఉంది. పురుషులలో తీవ్ర శక్తిలోపం, BMI <= 8.5, 35% అధిక బరువు, ఉబకాయం. BMI <= 25 10%గా ఉంది. 35% మహిళలలో తీవ్ర శక్తిలోపం ఉండగా 14% మహిళలలో అధిక బరువు, ఉబకాయం కనిపిస్తుంది. తీవ్ర శక్తిలోపం ఒడిశా, గుజరాత్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలలో అత్యధికంగా ఉంది. ఆ తర్వాత కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, పశ్చిమ బెంగాల్లో 33-38% మహిళలలో తీవ్ర శక్తిలోపం ఉంది. చిత్రం 10.2 రేషన్ దుకాణం. ఆహార భద్రతకు దీనికి గల సంబంధం ఏమిటి? ఛత్తీస్గఢ్లో ప్రజా వైద్యశాలకు తక్కువ బరువు ఉన్న రోగులు ప్రతిరోజు పెద్ద సంఖ్యలో వస్తారు. అక్కడి డాక్టర్ ఈ పరిస్థితిని వివరించారు. కుటుంబానికి నెలకు రేషన్ దుకాణం ద్వారా లభించే 35 కిలోల ఆహార ధాన్యాలు 5-6 ఉన్న కుటుంబంలో 11 రోజులకు సరిపోతాయి. మిగిలిన రోజులకు వాళ్ళు తాము పండించిన ఆహారం పైన లేదా మార్కెట్లో కొన్న దానిపైన ఆధారపడాలి. ఉదాహరణకు బిలాస్పూర్లో రిక్షా తొక్కే వ్యక్తి రోజుకు 70-80 రూపాయలు సంపాదిస్తాడు. అతడికి ఇంటి అద్దెకు 400 రూపాయలు, కరెంటుకు 100 రూపాయలు ఖర్చు అవుతాయి. అతడు బరువు కోల్పోవటం, క్షయకు గురి కావటం ఆశ్చర్యం కలిగించదు. అంటే ఈ గణాంకాలు ఆహార భద్రతకు సూచికలు. ఛత్తీస్గఢ్ డాక్టర్ ఇలా చెప్తున్నారు. సరిపడా ఆహారం ఉంటే ఎవరు ఉండవలసిన దానికంటే తక్కువ బరువు కానీ, తక్కువ ఎత్తు కానీ ఉండరు. దేనికైనా నిరూపణ వాస్తవంలో కనబడాలి. ప్రజా పంపిణీ వ్యవస్థ సామర్థ్యం, ఆహార పంటలను పండించడానికి ప్రాధాన్యత, ప్రజల కొనుగోలు శక్తి వంటి వాటన్నిటినీ ప్రజల ఎత్తు, బరువు వంటి సూచికల ఆధారంగా అంచనా వేయవచ్చు. అంతేకాకుండా ఒక వ్యక్తి ఎత్తు ద్వారా అతడికి, ఆమెకు బాల్యంలో సరిపడా ఆహారం అందిందో లేదో చెప్పవచ్చు. తక్కువ బరువు, తక్కువ ఎత్తు ఉన్నవాళ్ళు పోషకాహార లోపానికి గురయ్యారని పేర్కొంటారు. కానీ ఆకలికి గురయ్యారనటం సరైనదని నా అభిప్రాయం. సారాంశం: ఈ పాఠం మొదటి భాగంలో దేశం మొత్తాన్ని దృష్టిలో ఉంచుకొని ఆహార భద్రత అనే అంశాన్ని పరిశీలించాము. ఆహార ఉత్పత్తిని పెంచటానికి ఏం చేయాలనే ముఖ్యమైన ప్రశ్న తర్వాత ఆహార లభ్యతను ఎలా గణించాలి అనే విషయం చర్చించాము. తలసరి ఆహార ధాన్యాల అందుబాటు అనేవి వాస్తవంలో పెరగకపోగా అది తగ్గిపోవడం అనేది బాధాకరమైన వాస్తవం. ఉత్పత్తి అయిన ధాన్యం ప్రజలందరికీ అందుబాటులో ఉండాలి. మార్కెట్లో కొనటం ద్వారా కానీ, చౌక ధరల దుకాణం నుండి కానీ, మధ్యాహ్న భోజనం వంటి పథకాల ద్వారా కానీ ఆహారం అందుబాటులోకి రావాలి. అధిక శాతం ప్రజలు వారికి రావాల్సిన దానికంటే తక్కువ క్యాలరీలు తీసుకుంటున్నారు. ఇది పేదవారిలో చాలా ఎక్కువ. పండ్లు, కూరగాయలు, మాంసం, గుడ్లు వంటి వాటి వినియోగం చూస్తే కేలరీల క్షీణత ఆందోళనకరంగా ఉంది. ప్రజా పంపిణీ వ్యవస్థ అవసరమైన చోట ప్రభావవంతంగా పనిచేయటం లేదు. పిల్లల్లోనూ, వయసులోనూ తక్కువ బరువు సమస్య తీవ్రంగా ఉందని పోషకాహార నివేదికలు తెలియజేస్తున్నాయి. చాలా కాలంగా 35% నుండి 40% ప్రజలు తీసుకోవలసిన ఆహారం కంటే తక్కువ తీసుకుంటున్నారు. దేశంలో సరిపడేంత ఆహార నిల్వలు ఉన్నప్పటికీ చాలా మంది ప్రజలు ఆకలితో ఉంటూ పోషకాహార లోపానికి గురవుతున్నారు. ఇది ఆమోదనీయం కాదు. ఆహార భద్రత సమస్యను పరిష్కరించడానికి జాగ్రత్తగా ఆలోచిస్తూ పైన చర్చించిన అన్ని కోణాల్లో ప్రయత్నించవలసి ఉంది. కీలక పదాలు: ఉత్పత్తి, లభ్యత, అందుబాటు, పోషకాహారం, బఫర్ నిల్వలు, ఆకలి, ప్రజా పంపిణీ వ్యవస్థ. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి
అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏమైనా మిస్టేక్స్ ఉంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.